తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సీనియర్ సైకాలజిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో చాలా రకాల సమస్యలకి, మానసిక సమస్యలకి మీరు మెడిసిన్స్ లేకుండానే పరిష్కారం చూపిస్తారని నేను విన్నాను. అంటే మెడిసిన్స్ వాడినా చాలా మందికి లైఫ్ లాంగ్ వాడాలి. కొంతమంది ఏమో తగ్గదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మీరు పరిష్కారాలు చూపిస్తున్నారు. వితౌట్ మెడిసిన్ అనేది నేను విన్నాను. సో అది ఎలా, దాని గురించి ఒకసారి చెప్తారా సార్? సో డెఫినెట్గా అండి, ఇది అందరూ తెలుసుకోవాలండి. ఈ కాంప్లికేటెడ్ ఇష్యూస్ స్కిజోఫ్రీనియా కావాలంటే బైపోలారు, ఓసిడి, ఓకే, సివియర్ డిప్రెషన్. నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. మేము 5 years మందులు వాడాము, 10 years మందులు వాడాము, 20 years మందులు వాడాము, 20 years మందులు వాడాము, అయినా బయటపడలేకపోతున్నాము. మా అబ్బాయి మందులతోటే తిని పడుకుంటున్నాడు తప్పితే ఏమీ చేయలేకపోతున్నాడు అని చెప్తుంటారండి. అప్పుడు నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశానండి. మందులకి ఎందుకు తగ్గట్లేదు అంటే అసలు ఇతని ప్రాబ్లంలో పట్టడానికి కారణం ఏంటో మనకు తెలియాలి కదా ముందు. నేను ప్రాక్టికల్గా చూస్తే జనరల్గా టీనేజ్లో ఎక్కువ మంది ఈ క్రిటికల్ ప్రాబ్లమ్స్లో పడతారు. అవును సార్. అంటే 14-15 years, 9th class, 10th class, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అదే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఈ రేంజ్లో ఎక్కువ మంది అవుతుంటారండి. వీళ్ళలో ఎవరు ఈ ప్రాబ్లమ్స్కి గురవుతారంటే సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ పీపుల్ అండి. అంటే వీళ్ళు ఎలా ఉంటారు, ఇంటి దగ్గర చాలా గారవంగా పెరిగి వస్తారండి. ఇప్పుడు సడన్గా ఒక కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యాడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ మెంటాలిటీస్ ఉంటారు. వాళ్ళు తన్ని డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తారండి. కొంతమంది తిట్టడమో, కొంతమంది క్రిటిసైజ్ చేయటమో, ఓకే, మార్కులు తక్కువ వస్తే అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ తిట్టడమో, లేదా వార్డెన్ తిట్టడమో, ఇండైరెక్ట్ టీజింగ్స్ కూడా ఉండే తల్లికి ఇవన్నీ ఏం చేస్తుంటే బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుందండి. ఇతను ఎప్పుడు ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వాల, ఇతను ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు. మా మమ్మీ డాడీ ఎప్పుడు నన్ను మంచిగా చూసుకున్నారు, వీళ్ళని ఇట్లా మాట్లాడుతున్నారు, నేను యూజ్లెస్ అంటున్నారు, నాకు మార్కులు రావన్నారు, చదువు రాదంటున్నారు అని చెప్పేసి నైట్ కూర్చొని దాన్నే రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాడండి. వాళ్ళన్న మాటలన్నీ ఇట్లా సైలెంట్గా జరుగుద్దండి. ఇప్పుడు చదవలేడు తను. ఎగ్జామ్స్ వస్తాయి, ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెడతారు, మార్కులు తక్కువ వస్తాయి, మళ్ళీ వాళ్ళు తిడుతుంటారు, మళ్ళీ ఇతను రీకలెక్షన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు పాపం ఇతను అర్థమైపోయిందండి, నేను ఇక చదవలేను, వీళ్ళ మాటలకే ఆన్సర్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారండి. ఇతను సాఫ్ట్ సెన్సిటివ్ కాబట్టి డైరెక్ట్గా చెప్పలేడు వాళ్ళకి. ఎందుకు మీరు నన్ను ఇట్లా అంటున్నారు, ఎందుకు, వాట్ రైట్ యూ హ్యావ్, ఎందుకంటారు నన్ను, మీరు చదువుకోవడానికి వచ్చారు, నేను చదువుకోవడానికి అని గట్టిగా చెప్పలేడండి. చెప్పలేక లోపల మదనపడుతుంటాడు. ఈ మదన పడి వాళ్ళన్న మాటలు రిపీట్ చేశాడు కదా, ఏదో ఒక రోజు అవి వినపడటం మొదలవుతాయండి బయటికి. తన చెవులో వినిపిస్తుంటాయి అన్నమాట, తనకి వినిపిస్తుంటాయి వాళ్ళన్న మాటలు. ఇప్పుడు ఇంకా బాగా డిస్టర్బ్ అయిపోతాడు. డిస్టర్బ్ అయినప్పుడు పేరెంట్స్ చెప్తాడు, నేను ఇక్కడ చదవలేను, నా వల్ల కాదని చెప్తాడు. కానీ వాళ్ళు నో, ఇది చాలా ఇంపార్టెంట్ కాలేజీ, నీకు మంచి సీట్ వచ్చింది, నీ ఫ్యూచర్ అంతా ఇక్కడ ఒత్తిడి చేస్తారండి. ఆ ఒత్తిడి చేసినప్పుడు ఇది ఇంకా పెరిగిపోయిందండి. అప్పుడు మెడిసిన్స్లోకి ఎంటర్ అవుతారండి. మరి మెడిసిన్స్లోకి ఎంటర్ అయితే ఇతనికేమి ఇది శారీరక సమస్య కాదు కదా, బయట ఎన్విరాన్మెంట్లో వచ్చినటువంటి నెగటివ్ కామెంట్స్, క్రిటిసిజం వల్ల తన బ్రెయిన్ డిస్టర్బ్ అయింది కాబట్టి ఇప్పుడు చదవలేకపోతున్నాడు, స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు. కాబట్టి వీళ్ళు మెడిసిన్స్ 2 years కాదు, 5 years కాదు, 10 years వాడినా దీంట్లోంచి బయటికి రాలేదు, ఉపయోగం లేదు. నేను ఇంజనీరింగ్ చేసి దీంట్లోకి వచ్చాను కాబట్టి సైకాలజీలోకి, దీని మీద బాగా రీసెర్చ్ చేశాను అనమాట. అతని ప్రాబ్లం అతని థింకింగ్లో ఉంది, అతని నేచర్ వల్ల పాపం దీంట్లో పడ్డాడు. అదే కనుక వాటిని లెక్క చేయకుండా ఉంటే అసలు దీంట్లో పడ్డ కదా, అసలు ప్రాబ్లమే లేదు కదా. కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తామంటే ఇతని ప్రాబ్లం ఇతని థింకింగ్లో ఉంది కాబట్టి మనం థింకింగ్ కరెక్షన్ చేయాలి. థింకింగ్ కరెక్షన్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని అండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఆలోచించి రేట్ అనుకుంటారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా గొడవలు ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు, హస్బెండ్ ఆలోచించి హస్బెండ్ రేట్ అనుకుంటాడు, వైఫ్ ఆలోచించి వైఫ్ రేట్ అనుకుంటుంది. మరో ఒకే విషయంలో ఇద్దరు రైట్ ఉండలేరు కదా, అక్కడ గొడవలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ కుర్రాడికి చెవులో మాటలు వినిపిస్తున్నాయి అంటాడు, పేరెంట్స్ ఎవరు లేరంటారు, అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఆ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయో, ఎట్లా వస్తున్నాయో నాకు తెలుసు కాబట్టి మేము డైరెక్ట్గా దాన్ని అటాక్ చేయమండి. ముందు ఆ థింకింగ్ని మారుస్తాం అనమాట. అసలు బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, థాట్స్ ఎలా వస్తాయి, ఓకే, ఈ బ్రెయిన్ పనిచేసే విధానంలో మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ థాట్స్ ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ డెవలప్ చేశాను అనమాట. రీసెర్చ్ చేసి ఇవాళ నేను చాలా వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళకి కూడా ఈ స్కిజోఫ్రీనియాకి ట్రీట్మెంట్ ఇస్తున్నారండి ఆన్లైన్లో. ఈ మధ్య ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ 2-3 times బాగా ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేస్తే
వాళ్ళని హాస్పిటల్లో వేయటము, తీసుకురావటం, హాస్పిటల్ తీసుకురావటం రిపీటెడ్గా చేశారు. వాళ్ళు నా వీడియోలు చూసి నన్ను కాంటాక్ట్ చేశారనమాట. అతన్ని ఫాస్ట్ ట్రాక్ 2 months తీసుకున్నాను. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ 2 monthsలో తనే అన్నాడు, ఇప్పుడు నేను బాగా స్ట్రాంగ్ అయ్యాను, మెంటల్గా నాకు అర్థమైంది ప్రాబ్లం ఎందుకు పడ్డాను, ఇప్పుడు నేను మెడిసిన్స్ వేసుకోను అన్నాడు. సరే మేము చెప్పాము, నువ్వు ధైర్యంగా ఉంటే మానేసాడు. ఇప్పుడు ఇంకా కౌన్సిలింగ్ కంటిన్యూ అవుతుంది. మన పరీక్షలు రాశాడు, సూపర్గా రాశాడు. చూసారా మరి, మన బిగినింగ్లోనే దాన్ని పట్టుకున్నాం అనమాట. వాళ్ళ బిగినింగ్లోనే పేరెంట్స్ రెస్పాండ్ అయ్యారనమాట. అట్లా కాకుండా ఆ మందులతోనే కంటిన్యూ అయిపోయి 4-5 years తర్వాత అప్పుడు మేలుకుంటే ఉపయోగం ఏంది? కాబట్టి నేను పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే, మీ పిల్లల్లో కనుక ఎప్పుడైనా అబ్నార్మల్ బిహేవియర్ వస్తే ఆ బిహేవియర్ని మీరు ఖండించబోకండి. నాకు చెవుల్లో మాటలు వినిపిస్తున్నాయి అన్నాడు, లేకపోతే నా గురించి నా ఆలోచనలను వాళ్ళకి తెలుస్తున్నాయి అన్నాడు, నన్ను ఎవరో చేజ్ చేస్తున్నాను అంటున్నాడు, అర్థమైందా? లేకపోతే నన్ను ఆ అమ్మాయి ప్రేమించింది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే కొంతమందికి సస్పెషన్, మీ వల్ల ఎట్లా అయిపోయాను, మీరు ఆహారంలో మందులు కలుపుతున్నారు, ఓకే మీరు అది చేస్తున్నారు, ఈ విధంగా చెప్పినప్పుడు తన థింకింగ్లో మార్పు వచ్చిందా లేదా? చేంజ్ వస్తుంది. అవును సార్. ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో ఇమ్మీడియట్గా కనుక మాలాంటి సైకాలజిస్ట్ ఎవరైతే థింకింగ్ మీద వర్క్ చేస్తున్నారో, ఇది అందరు సైకాలజిస్టులు చేయరండి, రిస్క్ తీసుకోరనమాట, కొంతమంది చేస్తారు. కొంతమంది చేస్తారు. కాబట్టి ఆ థింకింగ్ మార్చగలిగిన వాళ్ళ దగ్గర కనుక వెళితే బిగినింగ్లో కనుక 2 to 4 monthsలో ఈ కుర్రాన్ని నార్మల్ చేయొచ్చండి. మరి ఇప్పుడు ఇతని లైఫ్ సేవ్ చేసామా లేదా? సేవ్ చేసినట్టు. ఇతని కెరీర్ సేవ్ చేసామా లేదా? ఇప్పుడు అక్కడ చక్కగా ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు, 4 years ఇంజనీరింగ్ అయిపోతే మాస్టర్ చేసుకుంటాడు, హ్యాపీ మంచి లైఫ్ వస్తుంది. అదే కానీ మందులతో కంటిన్యూ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ తెలుసుకోవాల్సింది, మానసిక సమస్యలు మూల కారణము థింకింగ్, ఆలోచన విధానము. ఏ మందు కూడా ఆలోచన మార్చలేదు, ఆలోచనతోనే మార్చాలి. ఇది కొంచెం స్లో ప్రాసెస్ అయినా మనకు మంచి సొల్యూషన్ వచ్చింది. లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం కనుక గ్రహిస్తే అందరు కనుక, నేను ఎంతో రీసెర్చ్ చేసి ప్రాక్టికల్గా మందులు వాడకుండా వచ్చిన చాలామందిని మంచిగా చేశాను, అట్లా మందులు వాడి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా చేశాను. కాబట్టి ఎవరూ భయపడాల్సిన పని లేదు. చక్కగా సైకోథెరపీ తీసుకొని మీరు 5 years మందులు వాడినా, 10 years మందులు వాడినా కూడా ఈ స్కిజోఫ్రీనియా, బైపోలార్, ఓసిడి అయితే కొన్ని వందల మందిని మంచిగా చేశాను. వాళ్ళు 10 years 20 years మందులు వాడి, ఈ మధ్య ఒక వ్యక్తి పాపము, ఆయన వయసు 65 years, దాదాపు 20 years పైన సఫర్ అవుతున్నాడండి. ఎన్నో మెడిసిన్స్ వాడాడు, తగ్గలేదు. నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాడు. నేను చెప్పాను, నీకు 4 monthsలో మంచిగా చేస్తానన్న. ఫస్ట్ 2 monthsలోనే అంతా నార్మల్ అయిపోయాడు, చేంజ్ అయిపోయాడు. సార్ ఇక నాకు నెక్స్ట్ 2 months అవసరం లేదు, నార్మల్ అయిపోయాను, నేను హ్యాపీగా తిరుగుతున్నాను, హ్యాపీ అయిపోయాను అన్నాడు. కాబట్టి ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది మనం ఇస్తే దాంట్లోంచి బయటపడతారండి. అంతేగాని మనం ప్రాబ్లమ్ని అట్లానే ఉంచి సిమ్టమ్స్ని కంట్రోల్ చేస్తే ఉపయోగం లేదు. మెడిసిన్స్ సిమ్టమ్స్ని కంట్రోల్లో వస్తాయి. దాని పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే తగ్గింది అనుకుంటున్నారండి. అది తగ్గటం కాదండి. ఆ సిమ్టమ్ మీకు కనిపించట్లేదు, సప్రెస్ అయిపోతుంది. ఎందుకు సప్రెస్ అవుతుంది? ఇతను మత్తులో ఉంటాడు కాబట్టి అప్పుడు వాళ్ళందరూ గుర్తుకు రారు. మీరు డోస్ తగ్గించగల గుర్తుకొస్తారు అనమాట, మళ్ళీ డోస్ పెంచుతారు. ఈ విధంగా జరుగుతుంది అనమాట. కాబట్టి మందులతో ఎందుకు తగ్గట్లేదో, కౌన్సిలింగ్ ద్వారా ఎందుకు తగ్గుతుందో క్లియర్గా ఇచ్చాము. పేరెంట్స్ కొద్దిగా ఎడ్యుకేట్ అవ్వాలి. ఓకే, మరి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి వాళ్ళకి పాపం. బాగా వెయిట్ గెయిన్ చేయటము, కొంతమంది 100 kilos 120 kilos, ఓకే, ప్లస్ రీప్రొడక్షన్ సిస్టమ్ అండి. వీళ్ళు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్లో పడతారండి అబ్బాయిలు అయితే. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి. అమ్మాయిలకైతేనో పాపం పీరియడ్స్ డిస్టర్బ్ అయిపోతాయి, పీసీఓడీస్ లాంటివి. మొన్న ఒక అమ్మాయికి ఫోన్ చేసి చెప్తున్నారండి, ఆమెకు 1 year పీరియడ్స్ రాలేదండి, సైకాట్రిక్ మెడిసిన్స్ వాడటం. ఇంకొక అమ్మాయికి పాపం మ్యారేజ్ చేశారు, పిల్లలు పుట్టట్లా, ఏందని చూస్తే ఎగ్ రిలీజ్ అవటం. ఎందుకంటే ఈ మెడిసిన్స్ కొన్ని సంవత్సరాలు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి, మెడిసిన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకు సొల్యూషన్ ఇవ్వకపోగా లేనిపోయిన కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను కొన్ని చెప్పానండి, ఇంకా కొద్ది పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒక ఎంబీబీఎస్ అమ్మాయికి అయితే ఫస్ట్ ఇయర్లో ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. సరే మెడిసిన్స్ వాడారు, ఆ మత్తులు సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేకపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు అమ్మాయికి 40 years వచ్చినాయి. ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అందరూ 17-18 years ఉంటాయి. అటు 20 years మందులు వాడారు, కరెంట్ షాక్లు ఇచ్చారు, అయినా తగ్గలేదు. ఎందుకని వాళ్ళు రూట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటంలా. కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ ధైర్యం చేయాలండి. ధైర్యం చేసి చక్కగా ఈ సైకోథెరపీ కనుక ఇస్తే వాళ్ళు 6 months కావచ్చు, 1 year కావచ్చు, 1.5 year అయినా కూడా ఒక కొత్త లైఫ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. నిజంగా ఇలాంటివి చెప్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ మీలాంటి మంచి సైకాలజిస్ట్ని అప్రోచ్ అయితే వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.